చిన్నాగిరెడ్డి కాదు, నా పుట్టకోసి కాదా, సద్దని నాకు బామ్మరిది కల్లా. మొన్న మా ఊరికి వచ్చినాడు అక్క జాతరకి. 70 కేజీలు చికెన్ను, 3 గురుపు ట్యాన్లు, 4 మేకపోతలు కొట్టినాము. నా కొడుకు తినేసి పళ్ళ వద్దా. మా ఇంటి పక్కల నల్ల కోడి పుంజులు 2 పట్టుకొని వెళ్ళిపోయినాడు అక్క దొంగ నా కొడుకు. ఇతకొచ్చి నేను రెడ్డి, నాకు ఉండరట్ల ఒక నిమిషమా, నేను రెడ్డి, నాకు అది ఉంది ఇది ఉంది అంటే నేను నమ్ముతానా చెప్పండి. ఉండరా ఒక నిమిషమా, ఏమి లే, మొన్న మంగళవారం నా పొద్దు మటన్ చేసుకుంటే మటన్ ఉండరా అట్లా ఒక నిమిషమా, మటన్ సార్ ఏదో సర్దిపోయిందని పారేస్తా అంటే వాడిని పెండ్లాం వచ్చి, వాడు వాడిని పెండ్లాం మళ్ళీ అప్పల్లా అది రయ్య పారేద్దో వేసుకొని నేను తింటాము కానీ రా మటన్ సార్ ఉండరు అట్లా ఒక నిమిషమా, సర్దిపోయిండే సార్ వేసుకొని తిని అట్లా కానీ చెప్పకపోతే కొట్టి చచ్చిపోతాడు అక్కవైనా. సర్దిపోయిండే మటన్ సార్ నిష్పెట్టిండేవాడు కాదు, ఆ బుద్ధి ఎత్తుకొని పోయింది గిన్నె ఇంకా ఇప్పుడు ఎవరు అడుగో నీ గురించి ఏమని చెప్పినానేమ్మా కాదురా. మంగళవారం నా పొద్దు మా ఇంట్లో మటన్ గిన్నె సార్ ఎత్తుకొని పోయినామని చెప్పినానేమడుగో. అడుగు నువ్వు జనాలతో అడిగయ్యా నువ్వా కాదురా, అడిగి మళ్ళీ మాట్లాడు నువ్వా. వాళ్ళు అడిగిరా అడుగు నీ పెన్ల పుట్టింటికి వెళ్ళిపోయింది 300 రూపాయల కోసం నీ తమ్ముని కాలు చేసిన చెప్పినానేమడుగో. అడుగు చెప్పినానేమడుగో. ఒకటి కరెక్ట్గా చెప్పినావురా. అడుగు దేవుని రూమ్లా దేవస్థానం రూమ్ లో ముడుపులు కట్టిన కాసులు ఎత్తుకొని తాగేసిందని చెప్పినానేమో. అడుగు ఎవరు అడుగు. అయ్యన్నా కొడక వాళ్ళు అడిగిరేవరు నిన్ను అవన్నీ అడగలేడా, వాళ్ళు అడగనే చెప్తాను నువ్వు. అడుగు చెప్పినానేమో. అడుగు 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 అడుగు. నీకు చెప్పిన పని మాత్రం నువ్వు అది ఎట్లా నువ్వు 1వ తారీఖు 4000 పింఛన్ నువ్వు తిత్తులే పిక్కోండి చెప్పినానేమో. అడుగయ్యా అడుగు. మాట మాటికి నన్ను అంతలే పెంచిన కాసులు తినేవాళ్ళు. ఉప్పు తినిన్నానప్పా, అప్పు చేసిన్నాను, మీ ఉప్పు తినిన్నాను, మా ఉప్పు తిని మోసం చేస్తాను. మా ఉప్పు తిని మాకే ఎసురు పెడతావు నా కొడక. అడుగు 4000 ఎత్తుకొని వెళ్ళిపోయి 4 నెలలు అయిపోయి పంపించి పెట్టేసి ఈ పొద్దు కనపడతా నువ్వు చెప్పినానమ్మా. చెప్పు అడుగు చెప్పు. అయ్యన్నా కొడక ఏడిస్తే కొట్టాడనా అడుగు. పడిపోయారు అదే కొంచెం గ్యాప్ అయింది, కొంచెం ఏమన్నా పైన పెట్టి వెనుకొచ్చినేమో. ఏంటివే అతి తొందరగా వెళ్ళి నా భార్యను మాత్రం తోడుకుంటారు నువ్వు. సరే లేప నా కొడుకం కాదు ఇంట్లోనే ఉంటుందా. ఎవరు టమాటో చెట్లకి పోయింది కదా, కూలికి నాలకు పోయిండదా. కూలి పనులు చేసేవాళ్ళం మేము. నీ పెండ్లం పోతా ఉంటుందండి. అటువంటి పనులు చేస్తుంది మా భార్య. నువ్వు చేయవు కదా కూలి పని. ఎవరు నువ్వా. మేము చేయమో ఏం తక్కువ మా పాల్గొండలో. పొద్దు పుడతానట్టు టాప్ ఎత్తుకొని నిలబడుకుంటా బస్ స్టాండ్ లో. పాతపో 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 పాతపోరలే పాతపోరా నీకేళ్ళరా మరెడ్డి చెప్పినారు పోతాను. నిన్ను కాదు కానీ పోరాలే పోరా బోస్ నీకే పో నీకేళ్ళన్నా చెప్పునా మరెడ్డి చెప్పినాడు. నిన్ను కాదు పాప పాతపో. ఆహా మా తల్లి శీలమ్మ కొండమ్మదేవి 7 అంతస్తుల దాళమేడలో బాధపడుతుంది కదా, ఆ మహాతల్లి దుఃఖానికి కారణమేమో ఆ దాళమేడకు పిలిపించి అలాగే విచారించేది కాక. ఆహా మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబరే పంపను, ఎన్నటికి నిన్ను చేరదను ఓ ప్రియా ఓ ప్రియా. కళ్ళ తెరచి కలతపడి నిలుచున్నా, నిన్ను మరచి కళ్ళ తెరచి కలలోనే ఉన్నా, పాటేనే విన్నది మాటే రాకున్నది, వేరే దాసైనదే లేనే లేకున్నది ఓ ప్రియా ఓ ప్రియా. చూడని కలలేవని కలవరించే హృదయం, నిన్ను వీడని ఆ నీడలో
సాగించి బంధం ప్రేమే బాధన్నారో ఎంతో తీయనైనాది ఎంత మావైనాయో సెల ఏరైనాయో ఓ ప్రియా ఓ ప్రియా అమ్మా అమ్మా మో వెళ్ళరా నీ మొగుడు పిలుస్తున్నాడు మో లేచరా అమ్మా మో వెళ్ళరా మీ యజమాని అయ్యా లేచరా అమ్మా ఆయన మీ ఊరు కోనమ్మా అవునేమి నువ్వు కోనమ్మేమి ఆమెకి ఎంత సిగ్గుస్తుంది నీ మొగుడు పిలుతున్నప్పటికీ పండ్లు రేసుకొని అమ్మా శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడుండి నా ఎందు ఉండి నా త్వరగారా అమ్మా తిరుమల తిరుపతిలో బంగారు బాణలలో తిరుమల తిరుపతిలో బంగారు బాణలలో కాతరాజుకు అల్లుడువై పద్మావతికి ప్రియురాజుడువై కొండల రాయుడా కోనేటి రాయుడా ఏడు కొండల రాయుడా కోనేటి రాయుడా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో బంగారు కోవెలలో కస్తూరి తిలకము దిద్ది కనకాంబికేకము దేవి దయరాదా మా పైన తిరుమల తిరుపతి గిరిరాయ దయరాదా మా పైన తిరుమల తిరుపతి తిరువాద తిరుమల తిరుపతిలో బంగారు కోనలలో రమణ గోవింద జై రాధికారమణ గోవింద శాశ్వతమనే పదమేకటి గోవింద